హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ భవానీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే వనభోజనాలండి. యాక్చువల్లీ మా కదిరికి దగ్గరలో ఉన్న మధ్యవారి గొందికి వచ్చాము. ఇది చుట్టుపక్కల మొత్తం అంతా కూడా చింతతోపే అనమాట. అండ్ నార్మల్గా ఇలా వనభోజనాలే కాదండి, మా ఫ్యామిలీస్ అంతా కలిసి కూడా ఇలా ఫంక్షన్స్, చిన్న చిన్న అకేషన్స్ ఉంటాయి కదా, లైక్ పార్టీస్ అని, గెట్ టుగెదర్ పార్టీలని. సో మేము ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ స్పాట్. ఆపోజిట్లో చూపిస్తాను. లొకేషన్ అయితే అద్రిపోతుంది. ఇక్కడ 2 days బ్యాక్ అయితే వర్షం పడింది. సో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. అండ్ ఆ కార్నర్లో చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా చామంతులు, బంతిపూలతో అయితే ఫుల్ అయిపోయినాయి. అండ్ ఆ లొకేషన్ చూడండి, ఆ కొండలు, కొబ్బరి చెట్లు, చిన్న చిన్న పక్షుల సౌండ్ చాలా బాగుంది. న్యాచురల్గా ఉందన్నమాట. నార్మల్గా మన రొటీన్ లైఫ్లో ఎక్కువ పొల్యూషన్ మధ్యలోనే ఉంటాము. ఇలాంటి ఫ్రెష్ ఎయిర్ అయితే చాలా తక్కువ అనమాట. సో అప్పుడప్పుడు మనం ఇలా గ్రీనరీ ఎక్కువ ఉండే ప్లేస్లో వచ్చి ఫ్రెష్ ఆక్సిజన్ పీల్చుకుంటే హెల్త్కి అయితే చాలా మంచిది. ముఖ్యంగా కిడ్స్ కోసం అయితే రావాలి, ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం ఫోన్తో గడుపుతారనమాట. న్యాచురల్గా ఆడుకోండ్రా అంటే అస్సలు వినరు అనమాట. ఇట్లాంటి ప్లేస్లో వదిలేసినామంటే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. వాళ్ళు కూడా లొకేషన్ని ఎంజాయ్ చేస్తారు. సో అప్పుడప్పుడు ఇలా తీసుకొచ్చి పల్లెటూరు మధ్యలో వదిలేసినామంటే వాళ్ళ యాక్టివిటీస్ ఇంకా పెరుగుతాయి అనమాట. కొంచెం క్రియేటివ్గా ఆలోచిస్తారు. మా పిల్లలైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఈ లొకేషన్ అంతా కూడా సూపర్గా నచ్చింది. నాకేమంటే కొంచెం భయం, అక్కడక్కడ పాములు, ఇలా చిన్న చిన్న పురుగులు ఉంటాయేమో అనేసి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. బట్ నా పిల్లలైతే నా దగ్గర అస్సలు లేరు, తిరుగుతూనే ఉన్నారు. మొత్తం అంతా టెన్షన్ మా బాబుదే. వాడైతే ఒక్క దగ్గర ఉండడు, మొత్తం టార్జన్ లాగా అనమాట. ఆడికి ఈడికి అనేసి పరిగెత్తాడు. కొంచెం మా పాప తను మా కంట్రోల్లో ఉంటుంది. సో కొంచెం భయం ఉంది కాబట్టి తనతో కొంచెం టెన్షన్ లేదు. లొకేషన్ అయితే చాలా బాగుంది కదండి. యాక్చువల్లీ ఇది లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు, రోడ్కి సైడ్లోనే ఉందన్నమాట. దీనికి ఆపోజిట్లోనే మేము డిన్నర్ ప్లాన్ చేసినాము. నార్మల్గా నాకు కిడ్స్ పుట్టక ముందు అయితే ఎట్లా పడితే అట్లా ఆడుతుండే నేను. లోపలంతా కూడా కస్టర్డ్ యాపిల్ అండ్ సీతాఫలంకాయల తోటలన్నీ ఉండేవి. సో వెళ్ళి అన్నీ తెంపుకునే వాళ్ళము. ఆ కొమ్మ మీద కూర్చొని ఊగుతా ఉంటే సేమ్ ఉయ్యాలు ఊగినట్టే ఉంటుంది. అంత కంఫర్టబుల్గా బాగుంటుంది. ఈజీగా కూడా ఎక్కేయచ్చు చెట్టు మీదకి. అండ్ ఇక్కడైతే మా ఆయన అండ్ మా అత్తమ్మ అయితే పాత మెమరీస్ అన్ని గుర్తు చేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ 1 అవుతుంది అనమాట. సో మేమైతే ఫుడ్ తినడం స్టార్ట్ చేసాము. అలాంటి లొకేషన్లో నిజంగా ఆకలి ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఆ క్లైమేట్ అట్లా ఉంటుందంట. సో ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేసుకుంటూ మేమైతే భోజనం చేసాము. అండ్ రకరకాల డిషెస్ కూడా తెచ్చుకున్నాం, లైక్ బగారా రైస్, మటన్, చికెన్ అనేసి పిల్లలకి తినిపించి మేము కూడా ఫుల్గా తిన్నాము. నెక్స్ట్ ఉయ్యాలలు ఊగడము, అలా కొంచెం కొంచెం చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ అయితే జరుగుతాయి. కార్లో అయితే ఫుల్గా మ్యూజిక్ పెట్టేశాము. చాలామంది కూడా డాన్సెస్ ఎంత బాగా చేశారో. సో ఉయ్యాలలు కూడా ఊగారనమాట. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇక్కడైతే మా ఆయన అండ్ మా పాప డాన్స్ని ఇరగదీస్తున్నారు. మ్యూజిక్ని అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. మా బుడ్డిది మాత్రం వాళ్ళ డాడీకి ఈక్వల్గా డాన్స్ చేద్దామని తెగ ట్రై చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ బాబాయ్ కొడుకులు మాత్రం ఫుల్ అల్లారనమాట. మా బాబాయ్ అయితే చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్. ఆయన సాంగ్ వినిపిస్తే చాలు ఎక్కలేని ఊపు వస్తుంది. అండ్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు.
ఎక్కడికి వెళ్ళినా ఈ మమ్మీల కష్టాలు అయితే తప్పవు, ఎందుకంటే పిల్లలకి తినిపించడంలోనే గంటలు గంటలు గడిచిపోతాయి. సో అందరికి సర్వ్ చేసి తినేసరికి నిజంగా ఎంజాయ్ చేద్దామన్న మూడైతే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ మా వాడు వచ్చినప్పటి నుంచి ఆ బొంగరాన్ని అయితే వదలడం లేదు, దాన్ని అయితే సక్సెస్ఫుల్గా తిప్పుదాం అనే దాంట్లోనే ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ బాబాయ్ బండి అడ్డం ఉందనేసి ఎన్నికి దొబ్బాడు, లిటరల్లీ వాళ్ళ బాబాయ్ అయితే ఫుల్ షాక్ అనమాట. సో వాడైతే బొంగరాన్ని కింద తిప్పితే సరిగ్గా తిరగట్లేదు అనేసి పేపర్ ప్లేట్లో పెట్టి తిప్పుతున్నాడు. చూసినారా ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తారో. ఇంట్లో ఉంటే ఇలాంటి ఆలోచన రావన్నమాట. సో బయటకు వస్తేనే ఇలా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఫైనల్గా మా వాడు అరిచేతుల్లో బొంగరాన్ని తిప్పేశాడు. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నాడు. ఫైనల్లీ హీ వాజ్ సక్సెస్ అన్న ఫేస్లో ఆ హ్యాపీనెస్ చూడండి ఎట్లుందో. అండ్ తర్వాత మేమంతా సరదాగా షటిల్ ఆడాము. అండ్ ఇక్కడ బొంగరం తిప్పడం కూడా నేర్చుకున్నాం అనమాట. యాక్చువల్లీ బొంగరం తిప్పడం చాలా కష్టం అనిపించింది. ఫస్ట్లో అంతా కూడా ఎంత ట్రై చేసినా అది రివర్స్లోనే తిరుగుతుంది, స్ట్రైట్గా అస్సలు తిరగట్లేదు. సో ఫైనల్లీ మేము కూడా నేర్చుకున్నాం బొంగరం తిప్పేది. అండ్ ఇక్కడ ఈ గేమ్ చూస్తున్నారు కదా, స్కూల్ డేస్లో అయితే మేమైతే ఫుల్గా ఆడేవాళ్ళం, చాలా బాగా అనిపించేది. సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇలా ఆడుతుంటే నాకైతే స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. సో ఇక్కడ చూడండి మా ఓడు వెళ్ళే బండి సరిగ్గా వెళ్ళనీయకుండా జలకిచ్చేసాడు, దెబ్బకి భయపడ్డాడు. ఇక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉందండి, ఆ చెట్టుకి తాడేసి కట్టేసాము పిల్లలు ఊగడానికి. సో పిల్లలైతే లైన్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉయ్యాలు ఊగుతున్నారు. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఊగాము. హియర్ వి గో. మా అత్తమ్మ అండ్ మా మామయ్య కూర్చున్నారు. సో దే ఆర్ లిటిల్ బిట్ బిజీ అనుకుంటా, డిస్టర్బ్ చేయదు, సైడ్ అయిపోదాం. ఉయ్యాల ఊగాలంటే నాకు చాలా భయం, బట్ అట్లీస్ట్ ట్రై అన్న చేద్దామని వెళ్తున్నాను. నార్మల్గా నాకు ఉయ్యాల ఊగడం చాలా భయం అనిపిస్తుంది, ఇంచుమించు జెయింట్ వీల్ ఎక్కినంత ఫీల్ వస్తుంది, అదేదో ఫోబియా లాగా అనిపిస్తుంది. సో మా మరిది వచ్చి మెల్లగా ఊపుతాను అనేసరికి నేను కూర్చున్నాను. సడన్గా మా ఆయన ఎంటర్ ఇచ్చినాడు, ఎంత స్పీడ్గా ఊపాడంటే ఇంకా అయిపోయి నా పని అనుకున్నా. సో నా అరుపులకు ఆయననే స్లో అయిపోయాడు. కానీ మా పిల్లలు మాత్రం నాకు ఫుల్లీ రివర్స్. అక్కడ మా పాప చూడండి, నేను భయపడుతుంటే అదే పనిగా కావాలని చేస్తుంది, సర్కస్లో చేసినట్టు చేస్తుంది. సో తనకైతే భయమే లేదు, ఎంత స్పీడ్గా ఊపని ఇంకా ఫోర్స్గా ఊపించుకుంటుంది. సో నా అంత పిరికైతే కాదు, దేవర్ డేర్ అనిపిస్తుంది, నాకైతే చాలా హ్యాపీ. అండ్ ఇక్కడ మా బావి బనానా తినేకి ఎంత సతాయిస్తుందో, తనని బుజ్జగిస్తూ తినిపించాలంట, లేకపోతే తినదంట. సరేలే లైట్ తీసుకుందామని వదిలేద్దాం అనుకుంటే అస్సలు వదలబుద్ధి కాదు, అదొక పెద్ద వీక్నెస్ నాకైతే. అమ్మల వీక్నెస్సే అంతే కదా, తినేంత వరకు వదలమన్నమాట. ఎక్కడున్నాడు మామ?
చూపిరా. అండ్ ఇక్కడ మా కజిన్ బ్రదర్స్ చూడండి ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట. వాళ్ళకి ఏమనిపించింది అంటే నేను ఏదో పిక్ తీస్తున్నాను అనేసి వాళ్ళ స్టాచ్యూ లాగా అట్లనే ఉండిపోయినారు. సో వీడియో అనేసరికి దేవర్ రిలాక్స్డ్ అనమాట. అండ్ ఇక్కడ చెట్టు ఎక్కుదామనేసి టాస్క్ ఎవ్వరు ఎక్కలేదు, ఎందుకంటే పెద్దగా ఉంది, జార్ పడుతుంది అంతే అనేసి. మార్చి మే జూలై సెప్టెంబర్. మొత్తం అంతా చింత చెట్టే కదండి, దాని కింద కూర్చున్నాం కదా. సో అందరం చింతకాయలు తెంపుకున్నాము, అలానే అట్లా క్లీన్ చేసేసుకొని తింటే ఉంది. ఎంత పుల్లగా ఉందో, నాకైతే వాటర్ వస్తున్నాయి చూస్తుంటే. మేమంతా సరదాగా అలా నడుచుకుంటూ వచ్చామన్నమాట, లొకేషన్ అంతా కవర్ చేద్దామని. సో ఇక్కడంతా కూడా మొక్కజొన్న చెట్లు ఉన్నాయి, చిన్న చిన్న కంకులు అయితే ఉన్నాయి. చాలా బాగుంది లొకేషన్ కూడా. ఇక్కడైతే అందరూ కలిసి ఎంత బాగా ఆడుకుంటున్నారో, నేచర్ని భలే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది. ఈ చెట్టునైతే నేనైతే మినిమం ఒక 12 years నుంచి చూస్తున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే పొజిషన్లో ఉంది. ఇంకా నాకు తెలియకుండా ఇంకా ఎన్నో ఇయర్స్ నుంచి ఉండొచ్చు. సో ఎవరు దాని అయితే బ్రేక్ చేయలేదు. ఎంత క్యూట్గా అనిపిస్తుందో నాకు ఆ చెట్టు. ఈజీగా పైకి అయితే ఎక్కేయచ్చు. సో ఓవరాల్గా మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము, మాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ అందరం కూడా ఫుల్గా టైర్డ్ అయిపోయామన్నమాట. ఈవినింగ్ 6 అవుతుంది. సో చీకటి పడకనే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. సో ఇక్కడ మా ఓడైతే కార్లో రాకుండా బైక్లో వద్దామనేసి అల్లరి. సో ఇవ్వండి తోపులో వనభోజనాల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye bye. See you at next video.